హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ పెట్టే మంచి మంచి కామెంట్స్ అన్నీ చూస్తూ, అవన్నీ చదువుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా ఛానల్‌ని. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ కొంచెం వీడియోస్ స్లో అయినాయి కదా! అంటే మొన్న నేను నా బర్త్‌డేకి చాలామంది విష్ చేశారు. సో, వీడియో వ్లాగ్ కూడా తీశాను గానీ, నేను పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే, కొంచెం ఇంట్లో చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో మీకు. కొంచెం ఇంట్లో హెక్టిక్‌గా ఉంది పని అంతా కూడాను. ఎందుకంటే, ఒకటి డిష్ వాషర్ పని చేయట్లేదు. డిష్ వాషర్‌కి సంథింగ్ ఏదో సెన్సార్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంట. సో, దాని గురించి అది వర్క్‌షాప్‌కి తీసుకెళ్తేనే గానీ టీక్ అవ్వదు, రెడీ అవ్వదు అని అన్నారు. సో, వాళ్ళే తీసుకెళ్లారు. ఎందుకంటే, నేను ఏఎంసీ చేపిచ్చాననమాట. అందులోనూ దానికి ఏ పార్ట్ ఇదైనా గానీ వాళ్ళే రీప్లేస్ చేసి మొత్తం అంతా రెడీ చేసి తీసుకొస్తారనమాట. సో, దాని గురించి అండ్ ఇంకొకటి ఊరికెళ్ళే హడావిడిలో మొక్కలన్నీ ఎండలు విపరీతంగా 2, 3 రోజుల నుంచయితే భయంకరంగా పెరిగిపోయింది టెంపరేచరు. సో, దాని గురించి మొక్కల గురించి టెన్షన్ ఎలాగా ఉంది. ఊరికెళ్ళే ఉద్దేశం ఉంది కాబట్టి అంటే పెళ్లి కదా! మామూలుగా ఏదైనా సరదాగా వెకేషన్‌కెళ్ళినట్టు ఎళ్తే గనక అంత అవసరం ఉండదు. మనకి పెళ్ళిలో మెయిన్ ఏంటి చీరలు, యాక్సెసరీసు ఇట్లాంటివన్నీ గదా! సో, పెళ్ళికి సంబంధించిన షాపింగ్ ఓ పక్క నుంచి నడుస్తూ ఉంది. అండ్ నేను ఇంట్లోనే నేనే కుట్టుకుంటాను బ్లౌజులు. మా పాపకి 2, 3 ఒకటి శారీ కట్టుకుంటానంటుంది. సో, శారీకి బ్లౌజు దానికి కూడా కుట్టాను. అండ్ ఓణీల మీదకి పరికిణి ఓణి మీదకి కూడా ఒక 2 బ్లౌజులు మిస్ మ్యాచ్ లాగా కుడుతున్నాననమాట. ఆల్రెడీ తీసినవే ఉన్నాయి. అంటే ఊరికే నేను అన్నెసెసరీ తీసేసి స్టిచ్ చేసినా గానీ మనకి అక్కడైతే నడుస్తాయి ఆంధ్రాలో. ఇక్కడ వాళ్ళు అసలు అంత పెద్దగా అట్లాంటివన్నీ వేసుకోరు కాబట్టి ఇదొక్కటి విడిగా కనపడుతుంది. ఒకవేళ పాపం ఇది ఎప్పుడైనా వేసుకుందాం అనుకున్నా గానీ, మన పండగలు పెద్ద పండగలు లాంటివంటే ఉగాదనగా, లేకపోతే సంక్రాంతికనగా అలా ఏదైనా పెద్ద పండగలుంటే గనక వేసుకుంటుంది పాపం తనకిష్టం. యాక్చువల్‌గా అయితే ఈ కాలంలో పిల్లలకి ఉందో లేదో తెలీదు గానీ, మా అమ్మాయికి మాత్రం చాలా ఇష్టం అనమాట. సో, వేసుకుంటూ ఉంటుంది. సో, దాని గురించి కూడా నేను ఆహ్, ఇక్కడ వేసుకోరు కాబట్టి, దాని గురించి నేనిక్కడ తక్కువ చేయిస్తాను దీనికి. సో, ఉన్నవే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను కొన్ని చేస్తున్నాను. కొన్ని రెడీ చేశాను. అండ్ కొత్తగా అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఆంధ్ర వెళ్ళిన తర్వాతే తీయాలి. అక్కడే తీసి వెంటనే కుట్టేయటమో, లేకపోతే కుట్టించడమో చేయాలనమాట. ఇంకా వేరే దారి లేదు. దీనికన్నా ముందెళ్ళాలంటేనేమో మా అమ్మాయికి కాలేజ్‌కి సంబంధించిన ఎగ్జామ్సు, టెస్ట్‌లు అవన్నీ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ ఉన్నాయి, ఆఫ్‌లైన్ కూడా ఉన్నాయి. సో, వాటికి ప్రిపేర్ అవుతుంది. సో, అందుకని కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుదాం అన్నది ఉందనమాట. మా అబ్బాయికైతే ఇంకా ఎగ్జామ్స్ కూడా డేట్ షీట్ కూడా ఇవ్వలేదు. సో, దాని గురించి కొంచెం మా మా ప్రయాణం అయోమయంలా ఉందనమాట. 10వ తారీఖున బయలుదేరదాం అనుకుంటున్నాం. ఏప్రిల్ 10కి. ఏమో గాడ్ నోస్ తెలీదు. అండ్ లగేజ్ కూడా చాలా ఎక్కువుంది. యాక్సెసరీస్ అమ్మో! గాజులు అవి ఇవి చాలా ఎక్కువున్నాయి. సో, ఇవన్నీ కూడా ఎక్కువున్నాయి కాబట్టి ఫ్లైట్ కాదు ఓన్లీ ట్రైన్‌లో అయితే బావుంటుంది అని అనిపిస్తుంది. సో, ఆహ్, ప్రయాణంకి సంబంధించిన హడావిడి ఓ పక్క నుంచి, ఇంట్లో పనులొకటి, నా గార్డెన్‌కి సంబంధించిన పనులొకటి, ఇవన్నీ కూడా అస్సలు భయంకరంగా ఉందనమాట. నా మైండ్‌లో అసలు బాంబులు పేలుతున్నాయి. అసలు ఎండ కూడా చాలా విపరీతంగా ఈరోజు నేనిట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, బయట అసలెంత ఉంటే, అసలు మొన్నే గదా చలికాలం వెళ్ళింది. అంటే 1 వీక్ బ్యాక్ కూడా కొంచెం చల్లగా అనిపించింది గాలి. అమ్మో! ఇంత దారుణంగా ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఒస్తదని అనుకోనే లేదండి. అసలెంత వేడిగా ఉందంటే, పిటూనియాలన్నీ పాపం వాడిపోయినియి. ఇంకా అవి రావన్నమాట. ఏప్రిల్ ఎండ్ వరకు కూడా అక్కడక్కడ పూస్తూ ఉంటాయి. మంచి హెల్తీగా ఉన్న మొక్కలు. బట్ ఏంటో కొంచెం అంతా డౌన్ అయిపోయినియి. ఫ్లవరింగ్ మొక్కలైతే గనక డౌటే ఇక మీదట. ఇంత ఎండగా ఉంటే గనక చాలా కష్టం. పాత మొక్కలు మాత్రం స్ట్రాంగ్‌గా అట్లా ఉంటాయన్నమాట. వాటిని కూడా హ్యూమిడిటీ దగ్గరగా ఉండేలాగా పెట్టుకుంటే గనక మనం సేఫ్‌గా దాయగలుగుతాం అనమాట. దాచగలుగుతాం. సో, నేను అందుకే గ్రీన్ షెల్టర్స్ అయితే కట్టించేశాను. సో, దానివల్ల కొంచెం మెయింటైన్ అవుతుంది హ్యూమిడిటీ. ఎండ కూడా డైరెక్ట్‌గా తగలకుండా టిప్స్ అవి ఎండిపోతాయన్నమాట. ఫస్ట్ ఆకుల మీదకి ఎండ తగిలి టిప్స్ ఎండిపోయి, ఆ తర్వాత కొంచెం కొంచెంగా అవి దెబ్బతింటాయన్నమాట. సో, ఈ మళ్ళీ ఎళ్ళే ముందు కూడా ఒకసారి మొత్తం అంతా మల్చింగ్ అంతా అంటే గుడాయి అంతా చేసేసి మొక్కలన్నిటికి చక్కగా ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేసి ఎళ్దామని అనుకుంటున్నాను. లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే నేను ఆరెంజ్ పీల్‌ది బయో ఎంజైమ్ చేశాను కదా!
దాన్నే కొంచెం లిక్విడ్ లాగా నీళ్ళల్లో కలిపేసి మొక్కలన్నిటికి ఇచ్చేద్దాం. కొంచెం చల్లగా కూడా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. అది ఇచ్చేటప్పుడు మీకు వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా ఏంటంటే ఈ వీడియో తీసి పెట్టేది నేను కొంచెం ఒక ఆర్డర్‌లాగా ఎడిటింగ్ అది నాకు అంత కుదరట్లేదండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం అక్కడికెళ్ళిన తర్వాత కూడా కొంచెం నా దగ్గర గ్యాడ్జెట్స్ అని కూడా అంత పట్టుకెళ్తానో లేదో ఇంకా డిసైడ్ అవ్వలేదనమాట. సో, దాని గురించి కొంచెం డౌట్‌గానే ఉంది. కొంచెం అటు ఇటుగా ఉన్నా గానీ ఇబ్బంది పడకుండా చూడండి. బేర్ చేయండి కొంచెం నన్ను. అండ్ ఇంకేంటంటే మిగతా గార్డెన్‌లో ఏవైతే ఆహ్, ఇలా చేంజ్ చేయాల్సిన మొక్కలు గానీ, ఇంకా కొత్తవైతే నేనసలు ఏది తీసుకురాలేదు. ఎందుకంటే కొత్తవి తీసుకురావడం కూడా వేస్ట్ కదా! ఇప్పుడు 20 రోజులు నేను ఒక్కదాన్నే ఉండను. నేను ఇంట్లో ఉండను. మా వారు ఉంటారు. అంటే తను బయలుదేరొస్తారు. తనకి కూడా ఆఫీసు బయటికెళ్తూ ఉంటారనమాట. టూర్ ఎక్కువుంటుంది దానికి. సో, దాని గురించి ఆయన కూడా ఇంట్లో ఉన్నా గానీ లేనట్టే. అంటే వచ్చి మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చి నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే ఎళ్ళిపోతారు. ఒకవేళ టూర్ ఉదయపూరు లేకపోతే ఇంకా వేరే చోట్లకి వెళ్ళినా గానీ, రొ 2 రోజులుండి మళ్ళీ వస్తారు. సో, తను నా పెళ్లి దగ్గరలో రేపు, ఎల్లుండ పెళ్లి అనగా వస్తారనమాట. సో, తను ఉన్నా గానీ మొక్కలంతా కేర్ చేయటానికి తన దగ్గర టైం అస్సలుండదు. సో, ఏమో భోజనం చేసుకొని తినటానికి టైం ఉంటుందో లేదో కూడా తెలీదు తనకి. సో, నేనందుకే మొక్కలకి ఎవరినైనా పెడదామని అనుకుంటున్నాను. మేబీ కొంచెం తెలిసిన వాళ్ళైతే బావుంటుంది అని అనుకుంటున్నాను. మాలి వాళ్ళు ఉన్నారు గానీ మా సొసైటీలో వాళ్ళంత బాగా చూడరండి. వాళ్ళు ఏంటి అంటే ఏదో పని చెప్పారులే, చేశాంలే అన్నట్టుగా చేస్తారనమాట. సో, నా గురించి తెలిసి నేను ఇట్లా ఎక్కువ ధ్యాసగా చూసుకుంటాను కదా! సో, నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం మొక్కల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి చెప్దామని అనుకుంటున్నాను. లేకపోతే ఇంక వేరే గతి ఏమి లేకపోతే గనక ఈ మొక్కలన్నీ తీసుకెళ్ళి ఈ మనీ ప్లాంట్ గార్డెన్ ఉంది కదా! అటు సైడ్ పెట్టేసి ఇవన్నిటిని దగ్గర దగ్గరగా చిన్న, పెద్ద చిన్నవి ఒక సైడు, పెద్దవన్నీ ఒక సైడు, మీడియం అన్నీ ఒక సైడు అట్లా పేర్చి నీళ్లు పోయటానికి కూడా ఇబ్బంది లేకుండా పెట్టి, కింద ఆల్రెడీ గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి, దాని మీద పెట్టేస్తే వాళ్ళు పైప్ ఆల్రెడీ ఉంటుంది. పంప్ ఆల్రెడీ రన్‌లో ఉంటుంది. అండ్ మోటార్ కూడా కింద బయటే ఉంది. సో, అట్లా చేద్దామని అనుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్స్‌ని కూడా ఈ బ్యాంబూ స్టెమ్స్ అవి ఉన్నాయి గదా! హైడ్రోపోనికల్‌వి. అవి ఒకటి లోపలుంచి మిగతా మొక్కలన్నీ కూడా బయట పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. ఏమో ఎట్లా అనుకుంటున్నాను. అది ఎట్లా అవుతుందో ఏమో తెలీదు. ఇలా బ్లౌజులు ఇవన్నీ కుట్టుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, గార్డెన్ కూడా మెయింటైన్ కిచెన్ గార్డెన్ అయితే అంటే వెజిటబుల్ గార్డెన్ అయితే డౌటే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వచ్చేసరికి బెండ మొక్కలు, వంగ మొక్కలు ఇవన్నీ వేశాను. పాదులు కూడా పెట్టాను. బీరపాదు ఒకటొచ్చింది. 2 మొక్కలొచ్చినియి బీరపాదులు. ఎందుకోనండి నేనిక్కడ పెడితే గనక ఎండ డైరెక్ట్‌గా తగిలేస్తుందో లేకపోతే ఏమో తెలీదు. అంత పెద్దగా బాగా రావు. బెండ మొక్కలు అట్లాంటివన్నీ బాగానే వస్తాయి. బట్ కొంచెం అంత ఇంప్రూవ్‌మెంట్ అంతే ఏమి లేదు నాకు తెలియట్లేదు. మేబీ నేను పెట్టిన ప్లేస్ కొంచెం సన్ సెట్ అయ్యే ఎండనమాట. అది కొంచెం ఎక్కువ హార్ష్‌గా ఉంటుంది గదా! దానివల్లేమో కొంచెం గ్రోత్ అంత బాగా హెల్తీగా కూడా లేదు. ఈసారి వచ్చిన తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఆ సెటప్ అంతా మార్చడం, లేకపోతే కొంచెం ఇల్లు మట్టి మార్చడము, నాశనం ఇంకా చేశారండి. హెల్తీ మట్టి ఇలాంటిదేదైనా చేయటము, సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. గార్డెన్‌కి అంటే నేనేమంటున్నానో విన్నావా? వెజిటబుల్ గార్డెనింగ్ చేసేది మాత్రం కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా నా మూత చెట్టు ఎడిపోయింది. నేనేమన్నానో విన్నావా? ఏంటి ఇల్లు సర్వనాశనం చేసిన. ఇలా మిషన్ కుట్టేటప్పుడు అలాగే ఉంటుంది. జుట్టు కూడా సర్వనాశనం. మాట్లాడదు నాకు తెలుగు రాట్లేదు. దానికి తెలుగు రాదు గాయస్. That's just me, guys. ప్రసాద్ గారు పచ్చిమిరపకాయలు ఎక్కువ వచ్చినాయి కోసేస్తారా? అందులోనే అక్కడ పెట్టకండి, విత్తనాలు పెట్టాను కింద పెట్టండి. అదిగో పుచ్చకాయ పాదు వచ్చింది చూసారా? అదిగో మూల, ఆ మూల. పుచ్చకాయలు ఇంకా కోసుకొని తినేయటమే. కోసి మొత్తం చట్నీ చేస్తాను కొత్తిమీరతో. టమాటాలు పచ్చిగా ఉన్నాయి ఇంకా.
పడిపోతుంది, దాన్ని కట్టాలి చక్కగా. కట్టడానికి లేదు, కుదరదు. ఏమండి, సీసీ కెమెరా పడిపోయింది. అదిగో అది అలా ప్లాస్టిక్ది పెట్టాడు కదా, పడిపోయింది. దాన్ని మళ్ళీ పిలిపించండి ఒకసారి సర్వీస్ ఇంజనీర్. చాలా పచ్చిమిరపకాయలు వచ్చినాయి. ఒకసారి చట్నీ అయిపోతుంది. నైస్. కరివేపాకు చెట్టుకి చీడ పడుతుంది, లేకపోతే క్యాటర్పిల్లర్ అయిపోతాయి అని చెప్పాను కదా, బటర్ఫ్లై ఎగ్స్. ఇదిగో మీకు కనపడుతున్నాయి లేదో, ఎన్ని పురుగులు అయిపోయినాయి చూడండి. ఇది మొత్తం ఆకులు ఇలా తినేస్తూ ఉంటుంది అన్నమాట. మొత్తం చెట్టు అంతా తినేస్తాయి ఇలాగా. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్స్ అయిపోయినాయి కాబట్టి క్యాటర్పిల్లర్స్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉంటే మొత్తం అన్నీ తీసేయచ్చు. నేను ఇక్కడికి ఇది ఇలా కట్ చేసేస్తున్నాను. మనం ఏం స్ప్రే చేసినా కానీ గమ్మును ఇవి చావు, ఏదో రకం మళ్ళీ వచ్చేస్తాయి. సో నేను ఇది తీసేసాను, ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నాను. తీసేసి పడేసిస్తాను దూరంగా. అది ఇక్కడ ఒకటి చెట్టు ఆకులన్నీ తినేస్తాయి అన్నమాట. ఇక్కడ అంతా తినేసినాయి, ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాయి. ఏ దురద వచ్చేస్తున్నాయా? కాదు, ఇంకా కొంచెం వాలిపోయి కట్ చేసాను. నెక్స్ట్ మీకు ఒక సింపుల్ పాస్తా రెసిపీ ఒకటి చెప్తాను. పాస్తా అంటే మనకి బయట పాస్తా మేకర్స్ వస్తాయి, అంటే రెడీ ప్యాకెట్లు అట్లాంటివి కాకుండా మనం ఇంట్లోనేమో పాస్తా పేస్ట్ వస్తుంది, రెడీ పేస్ట్ అన్నట్టు. అది ఏం వేయకుండా ఈజీగా మనం పేస్ట్ చేసుకుని, అంటే ఇంట్లోనే వెజిటబుల్స్తో చేసుకుని పాస్తా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది. మనకి ఇలా బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ క్యాప్సికమ్ అనమాట. ఇది ఒకటి, ఎండుమిరపకాయ పండిపోయింది ఒకటి ఉంది నా దగ్గర, పెద్దదనమాట. మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా అవి, అది ఒకటి, ఒక టమాటో, ఎండుమిరపకాయలు 2 వేసినట్టున్నాను. ఈ మూడింటిని మనం స్మోక్ చేసేసుకోవాలి, అంటే పొయ్యి మీద డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కొంచెం ఆయిల్ డ్రై అయినా పెట్టచ్చు, లేకపోతే అలాగైనా పెట్టేయచ్చు. వాటిని కాల్ చేసిన తర్వాత చక్కగా మూత పెట్టి పక్కన ఉంచితే కనుక తర్వాత తొక్కు తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని కోసి ముక్కల కింద మిక్సీలో ప్యూరేలా చేసుకొని, వెల్లుల్లిపాయి, స్ప్రింగ్ ఆనియన్స్ తడకా వేసుకోవాలి, కొంచెం ఆలివ్ ఆయిల్లో తడకా వేసుకుని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ ప్యూరీ కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఈ మనం ఉడకపెట్టిన పాస్తా, పెన్ని పాస్తా అవ్వండి, ట్విస్టర్ పాస్తా అవనివ్వండి, ఇట్లాంటిది అవనివ్వండి, ఏదైనా సరే పాస్తా మనం అందులో వేసేసి కొద్దిసేపు మూత పెట్టి ఆలివ్ ఆయిల్ కావాలంటే మనం ఎక్స్ట్రా వర్జిన్ పైన డ్రిజిల్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన పాస్తా. నేను 2 రకాల పాస్తాలు చేశాను. ఒకటి మష్రూము, ఎల్లో క్యాప్సికమ్ వేసి చేశాను అనమాట. అది కూడా చాలా బాగుంది. వైట్ పాస్తా అనమాట అది. అందులో ఓన్లీ చీజ్ ఒకటే యాడ్ చేశాను, ఇంకేం యాడ్ చేయలేదు. ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి నా బర్త్డే వ్లాగ్ అనమాట. చాలా బాగుంది. So it's our present to you చాలా బాగుంది for your birthday. థ్యాంక్ యూ. We asked him to bought it to you. Happy birthday to you. ఇందులో ఏదో వచ్చేసింది. తీసేయ్. Please say. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకా అది? ఇదేంటి అదంతే లోపల చూసుకో. చూపించవా? ఏంటది? ఏలే రంగులు, కలర్సా? పిల్లలిద్దరూ కలిసి నాకు ఈ బాన్సాయ్ ప్లాంట్ని గిఫ్ట్గా ఇచ్చారండి. వాళ్ళకి ఎలా తట్టిందో ఏమో తెలియదు, కానీ బాన్సాయ్ అయితే చాలా బాగుంటుందనేసి ఈ ప్లాంట్ని నాకు గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పి వాళ్ళ డాడీ వస్తుంటే కనుక ఫోన్ చేసి చెప్పారట. సో ఆయన వస్తూ తీసుకుని వచ్చి ఇచ్చారు. నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇద్దరు. నెక్స్ట్ డే హోలీ అవటంతో, అంటే హోలికా దహన్ రోజు అనమాట. సో మేము పొద్దున్నే గుడికి బయలుదేరి ఆ తర్వాత లంచ్ అంతా కూడా బయటే చేసేసాం. అండ్ కొంచెం షాపింగ్ అది కూడా చేశాను అనమాట నేను. హోలీకి ముందు రోజు అవటంతో మార్కెట్ అంతా కూడా చాలా రష్గా ఉంది. బట్ రెస్టారెంట్లు అన్నీ కూడా ఖాళీగా ఉందన్నమాట. బార్బిక్యూనేషన్కి వెళ్ళామన్నమాట మేము. అండ్ దారిలోనే జవహర్ కళా కేంద్ర అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని హ్యాండ్లూమ్స్ అనగా, లేకపోతే
ఇలా ఆర్ట్స్ గురించి సంథింగ్ అన్నిటి గురించి అక్కడ షోస్ అది జరుగుతూ ఉంటాయి. అండ్ ఎగ్జిబిషన్స్ కూడా ఎప్పుడు ఉంటూ ఉంటాయన్నమాట. సో, అక్కడ నేను షాపింగ్ చేయడానికి వెళ్ళానన్నమాట. प्रकृति के बीच में चिकित्सा है मतलब यू नो गार्डन के बीच में आईसीयू ऑपरेशन डॉक्टर्स विल ICU operation. పేట్లో పెడితే కుట్లిస్తా ఏ పేటే ఒకసారి కూర్చుంటానికి కాలు నొప్పి పడుతుంది. ఇది బిర్లా టెంపుల్ అనమాట. చాలా బావుంటుంది. హైదరాబాద్‌లో బిర్లా టెంపుల్ లాగానే ఇది జైపూర్‌లోదనమాట. చాలా బావుంటుంది. బట్ నేనెప్పుడు మోతీ డుంగ్రీ గణేష్ టెంపుల్‌కి వెళ్ళటం ఇష్టపడతాను. సో, అక్కడికే ఎక్కువ వెళ్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా లేకపోతే ఎవరిదైనా పుట్టినరోజు, యానివర్సరీ, సమ్ స్పెషల్ డేకి అక్కడికి ఈ గుడికి వెళ్ళటం అలవాటనమాట. సో, మోతీ డుంగ్రీ టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని, ఆ తర్వాత జవహర్ కళాకేంద్ర పక్కన ఈ హ్యాండ్లూమ్‌కి సంబంధించినవన్నీ స్టాల్స్ అవి పెట్టారనమాట ఎగ్జిబిషను. సో, అక్కడికెళ్ళాము. అక్కడికెళ్ళినప్పుడు వుడ్‌కి సంబంధించినవన్నీ విడిగా, క్లోదింగ్‌కి సంబంధించినవన్నీ విడిగా, ఈ మొక్కలు ప్లాంటర్స్ సంథింగ్ అలాగా సెరామిక్‌కి సంబంధించినవన్నీ అలా విడివిడిగా పెట్టారనమాట. వుడ్‌వయితే నాకేమి పెద్ద ఎక్కువ మంచిగా అనిపించలేదు. అంటే కాస్ట్‌లీ కూడా ఎక్కువ చెప్తున్నారు. బట్ ఏంటంటే మనం ఇలా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్‌కి అది వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనకి రేట్ తెలిసుంటే గనక చాలా ఈజీగా ఉంటుందనమాట. అంటే మనం కొంచెం బార్గెన్ చేసినా గానీ మనకి ఆ వాల్యూ దానికిచ్చి మిగతా డబ్బులు మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిందంతా చెప్పి కొనేసుకుంటే గనక ఏమి మనకి ప్రయోజనం ఉండదు గదా! సో, బయట మనకి తెలిసుంటే గనక మంచిది. ఎగ్జిబిషన్‌కెళ్ళి ఊరికే ఎళ్లి తెచ్చేసుకోవడం అట్లాంటిది అంత మంచి అలవాటుగా పెట్టుకోను నేను. సో, నేనిక్కడ ఇటెళ్ళేది తక్కువే. సెరామిక్ పాట్స్ అవి కూడా నేను ఇంట్లో చాలా ఎక్కువ పెట్టాను కదా! సో, నాకు ఐడియా ఉంది. ప్లాంటర్స్ స్టాండ్‌లనగా లేకపోతే ప్లాంటర్స్ అనగా ఈ కొన్ని ఇంటీరియర్‌కి సంబంధించిన, డెకోర్‌కి సంబంధించినయితే పిచ్చగా ఉన్నాయి. బ్రాస్ ఐటెమ్స్ కూడా చాలా రకాలు కనపడినియి నాకు. బ్రాస్ ఐటెమ్స్ అంటే కొన్ని ఈ మధ్య బ్రాస్ కూడా మెటల్‌లో పైన బ్రాస్ కోటింగ్ వేసి ఉంటున్నాయి. సో, అట్లా మీరు చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలనమాట. అది బ్రాసా అని అడిగితేనే గానీ వాళ్ళు చెప్పరు. మనకి బ్రాస్ అనిపించి మనం తీసుకోవడం కన్నా మనం చెక్ చేసుకొని చక్కగా అది వర్త్ ఆ వాల్యూ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే వద్దు అన్నట్టు ఉండాలనమాట. కొంచెం అన్నీ చెక్ చేసుకుంటూ, చూసుకుంటూ ఆన్‌లైన్‌లో దొరికేవన్నీ కూడా మనకి మార్కెట్‌లో దొరుకుతున్నాయండి. అంటే మార్కెట్‌లో దొరకవు అని అనేవి ఏది ఉండదనమాట. బట్ ఏంటంటే పలానా చోటుకి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకొని రావాలనమాట. అంత దూరం వెళ్ళేది మనకి అలా అంత పాసిబిలిటీ లేదు అని అన్నవాళ్ళు మాత్రం ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు. అది తప్పు కాదు. బట్ ఏంటంటే వెళ్ళి చూసి తీసుకున్నది చాలా బెటర్. మనకి రూ. 200 సరుకు రూ. 150కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం డైరెక్ట్‌గా వెళ్ళి తీసుకుంటే. సో, మేము ఈ షాపింగ్ అంతా చూసిన తర్వాత నేను చెప్పాను కదా! డిఫ్యూజర్స్ తీసుకున్నాను. ఆయిల్ డిఫ్యూజర్స్ ఎలక్ట్రిక్‌ది. పైన మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి దోమలవి కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, దాని గురించి డిఫ్యూజర్స్ నా దగ్గర ఉన్నవి పాతవి పాడైపోయినాయి. ప్లస్ ఇంకోటి మాన్యువల్ ఇది. అంటే కింద క్యాండిల్ పెడితే పైన వెలుగుతాయి. అట్లాంటివి ఉన్నాయి. సో, ఈ ఎలక్ట్రిక్ డిఫ్యూజర్స్ అయితే బావుంటుంది. అండ్ లవంగాలు, పచ్చకర్పూరం వేసి డిఫ్యూజర్ మీద పెడితే గనక చాలా మంచి ఖుష్బూ అంతా వస్తుంది ఇంట్లో. అండ్ దోమలు రావు అని చెప్పి విన్నాను, చదివాను. సో, దాని గురించి అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మేము లంచ్‌కి బార్బిక్యూ నేషన్‌కి వచ్చామనమాట. మా వాడు బిర్యానీ లవర్, పన్నీర్ లవర్ కూడా. చూడండి బార్బిక్యూ నేషన్ అయితే ఎన్వి ఉంటుంది. వాడు ఎన్వి తినకుండా ఓన్లీ నాన్ వెజ్ తినటం మానేసి బిర్యానీలు తిని పన్నీర్ కూర తిన్నాడు. అండ్ ఆ పూటంతా అలా ఎంజాయ్ చేసి ఇంకా కొంచెం బీబా షోరూమ్ కూడా వెళ్ళాననమాట నేను. తర్వాత నేను వేసుకున్నది కూడా బీబాలో తీసుకున్నదే. ఆ ఫ్రాక్ స్టైలు అనార్కలి కుర్తా సెట్ అనమాట. ఎక్కడ పొడుస్తావు అమ్మ అది సో, ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోలు కొంచెం స్లో అయినా, లేట్ అయినా కొంచెం స్టిక్ టు మై ఛానల్. నా వీడియోలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కొంచెం రాగా ఉన్నా కానీ బేర్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.